నమస్కారం అండి. స్పష్టమైన మాటలు ఆరోగ్యకరమైన వ్యవస్థకు పునాది. అంటే ఒక సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎక్కడ పనిచేసినా కూడా స్పష్టమైన మాటలు ఆరోగ్యకరమైన వ్యవస్థకు పునాదిగా ఉండాలి. అలా మాటలు ఉంటేనే ఆ వ్యవస్థ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని మాటలు నేరుగా అనరు, ఇండైరెక్ట్గా అంటారు. కానీ ఇండైరెక్ట్గా చెప్పిన మాటల ప్రభావం డైరెక్ట్గా పడుతుంది. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి మాటల వ్యవస్థ. ఈరోజు నేను ఎవరి గురించి కాదు, ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, ఒక ఆలోచన గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మాట మౌనంగా ఉన్న అర్థం మాత్రం గట్టిగా ఉంటుంది. ఏ మాట? మాట మౌనంగా ఉన్న అర్థం మాత్రం గట్టిగా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కాదు, పని దగ్గర పెట్టుకుంటేనే ఫలితం. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పని అవుతుందా? కాదు కదా. పని దగ్గర పెట్టుకుంటేనే ఫలితం అనేది చూపెడుతుంది. ఏ వ్యవస్థలో కానివ్వండి, చిన్న వ్యవస్థ కానివ్వండి, పెద్ద వ్యవస్థ కానివ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పని పూర్తిగా ఫలితాన్ని చూపెట్టది కదా. పని దగ్గర పెట్టుకుంటేనే ఫలితం అనేది ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అని అంటారు కదా. మరి కానీ ఒక ప్రశ్న మాత్రం అడగాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? ఆలోచనలు ఎలా వస్తాయి? ప్రశ్నలు ఎలా పుడతాయి? సమస్యలు ఎలా బయటకు వస్తాయి అనేదే. మరి ఈ ప్రశ్నలు ఇలా పుట్టుక రావడం అనేది జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే మౌనంగా ఉండడమా, లేదా భయంతో పనిచేయడమా? స్కూల్ అంటే, కళాశాల అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునే చోటు కాదు, బుద్ధిని బాధ్యతను దగ్గర పెట్టుకునే స్థలం. టీచర్ పని, ఏ పని అయినా పర్వాలేదు, టీచర్ పని అందులో ముఖ్యమైనది టీచర్ పని. తల వంచడం కాదు, తలెత్తి ఆలోచింప చేయడమే. నిజాయితీగా పనిచేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ప్రశ్నిస్తేనే కదా వ్యవస్థ బలపడుతుంది. ఒళ్ళు కాదు సార్, మేడం, పని దగ్గర పెట్టుకుంటేనే ఫలితం అనేది ఉంటుంది. ఏదేని వ్యవస్థ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, కళాశాల కానివ్వండి, స్కూల్ చదువులు, కళాశాల చదువులు పని దగ్గర పెట్టుకుంటేనే ముందుకు వెళుతుంది. ఈ విధంగా ఉంటుందండి వ్యవస్థ అనేది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ సైడుకుంటున్నారు? ఇది మీకు నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.